హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. అరేబియాలో సముద్రంలో ఏర్పడిన ఆస్నా తుఫాను ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఇక ఈ రోజున మనకు ఏ జిల్లాలలో వర్షాలు కురుస్తాయి అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే వాయుగుండం తీరం దాటింది. కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో తీరం దాటింది. దీని ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన కొన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా మనకు గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరాలన్నీ కూడా పలుచోట్ల మనకు భారీగా నీటితో నిండిపోవడంతో ఆయా జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు సెలవులను కూడా ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజున ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నిర్మల్, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కజ్గిరి, మేడ్చల్, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ 2 రోజులు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని సూచించింది. పాత భవనాల నుండి బయటకు వెళ్లి సురక్షితమైన భవనాలలో నివసించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎండీ సూచించింది. ఫ్రెండ్స్, ఇదండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు సెలవులైతే ప్రకటించారండి. భారీ వర్షాల నేపథ్యంలో మనకు సెలవులనైతే ప్రకటించారు. ఫ్రెండ్స్, ఇదండి వెదర్ రిపోర్ట్. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. వెదర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్